సోషల్ మీడియా మాయలో పడిన ఓ బాలిక జీవితాన్ని పోలీసులు రక్షించారు. ఇన్స్టాగ్రామ్ పరిచయంతో పెళ్లికి సిద్ధమై కన్నవారిని వదిలి పరీక్షా కేంద్రం నుండి ఇంటికి వెళ్లకుండా వచ్చిన ఇంటర్ విద్యార్థినిని కావలి పోలీసులు రక్షించారు. ఆర్టీసీ ఫ్రీ బస్సులో విశాఖ నుండి నెల్లూరు జిల్లా కావలికి చేరుకున్న బాలికను అర్ధరాత్రి సమయంలో పోలీసులు గుర్తించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో పిఎస్కు తరలించారు. ఇంటికి ఆదివారం సోమవారం ఆదివారం మధ్యాహ్నం వచ్చిందట, సోమవారం మధ్యాహ్నం వచ్చిందట. విశాఖ సీతమ్మధారకు చెందిన బాలికకు ఇన్స్టాగ్రామ్ లో నెల్లూరుకు చెందిన ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఆ యువకుడి మాటలు నమ్మి తిరుమలలో పెళ్లి చేసుకునేందుకు బాలిక నిశ్చయించుకుంది. ఇంటర్ ఆఖరి పరీక్ష రాసిన వెంటనే ఇంటికి వెళ్లకుండా నేరుగా ఆర్టీసీ ఫ్రీ బస్సు ఎక్కి విశాఖ నుండి బయలుదేరింది. అయితే అర్ధరాత్రి సమయంలో కావలి బస్టాండ్లో ఒంటరిగా భయంతో తిరుగుతున్న బాలికను చూసి గస్తీలో ఉన్న పోలీసులు అనుమానించారు. ఆమెను ఆపి వివరాలు అడగ్గా బాలిక పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వెంటనే కావలి 1 టౌన్ పిఎస్కు తరలించారు. సిఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో విచారణ జరిపిన పోలీసులు అసలు విషయం తెలుసుకొని షాక్కు గురయ్యారు. వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించి వారిని రప్పించారు. బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. మాయ మాటలతో బాలికను ట్రాప్ చేసిన ఆ యువకుడి కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. టీనేజ్ పిల్లలు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలని సిఐ ఫిరోజ్ హెచ్చరించారు. ఇంటికి ఆదివారం సోమవారం ఆదివారం మధ్యాహ్నం వచ్చిందట, సోమవారం మధ్యాహ్నం వచ్చిందట. సరితడికి ఇచ్చట అయింది. ప్రశాంతంగా చూసుకోండి. నిన్న రాత్రి కావలి ఆర్టీసీ బస్టాండ్లో ఒక 17 సంవత్సరాల వయసు గల ఒక బాలిక జూనియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినవి. ఈ అమ్మాయి వచ్చేసి వైజాగ్ దగ్గర సీతమ్మధార. 2వ తారీఖున మధ్యాహ్నం ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి, నెల్లూరు సంబంధించిన అతన్ని కలుసుకొని ఇద్దరు కలిసి తిరుపతికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఫ్రీ బస్ ఎక్కి విజయవాడ నుంచి కావలికి వచ్చి మళ్ళీ తెల్లవారుజామున ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. లేట్ అవర్స్లో ఆ అమ్మాయి ఒకటే ఉండడం గమనించి మా బీట్ కానిస్టేబుల్స్ వెళ్ళి క్వశ్చన్ చేశారు. చేస్తే ఆ అమ్మాయి సరైన సమాధానం చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా అది సేఫ్ జోన్ కాదని చెప్పి మేము కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మా మహిళా పోలీస్ని సపోర్ట్గా ఉంచి మేము వెళ్ళి మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ నెంబర్లు ఇచ్చింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే, మా అమ్మాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటికి రాలేదు, ఎటు వెళ్ళిందో తెలియలేదు, మేము అక్కడ లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చామని చెప్పి చెప్పారు. ఆ అమ్మాయికి వెంటనే మేము భరోసా కల్పించి వాళ్ళ తల్లిదండ్రులతో కోఆర్డినేట్ చేసి ఈరోజు ఉదయం కావలికి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళకి అప్పచెప్పాము. ఈ సందర్భంగా యూత్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి కానీ తెలియజేసే చిన్న విషయం ఏంటంటే, పిల్లలు సోషల్